మాల వేసుకునే ముందు ఏమి చేయాలి? ఇక సాక్షాత్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క మండల దీక్ష పర్యంత కాలంలో మనం 41 రోజులు మండల దీక్ష పరిపూర్ణంగా చేయాలి అంటే మొదటి 3 రోజులు చాలా ముఖ్యమైనవని చెప్పబడుతూ ఉంటుంది. మాల వేసుకునే ముందు అంటే 3 రోజుల నుండి మనము చాలా నిష్టగా ఉండాలి, మధుమాంసాలకి దూరంగా ఉండాలి. మొదటి 3 రోజులు మాలని బట్టలు మొత్తం కూడా శుభ్రపరచుకోవటం, భార్యకు దూరంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 3 రోజులు భూతులు కోపం మొత్తం కూడా తగ్గించుకోవాలి. ఈ 3 రోజుల్లో మనసును నిర్మలంగా తయారు చేసుకోవాలి. మన మాలలో ఎలా ఉన్నామో అలా ఉండాలనేది ఈ 3 రోజులు కూడా చాలా ముఖ్యం. మాల వేసుకున్న దగ్గర నుంచి కాదు, మాలలో ఏదైతే మొదటి 3 రోజులు ఉన్నాయో ఆ 3 రోజులు కూడా మనము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మనం మాల వేసుకున్నట్టయితే సాక్షాత్ స్వామి వారికి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇక మాల రేపు వేసుకుంటానని చెప్పి ఈరోజు రాత్రి 12 గంటల దాకా మధుమాంసాలు తినేవి చాలామంది ఉన్నారు. ఇది నిషిద్ధం. ఎందుకంటే మధుమాంసాలు మన బాడీలో మన శరీరంలో అవి అరగాలి అంటే ఇంచుమించుగా 28 గంటల సమయం పడుతుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి అది మన బాడీలో ఉంచుకొని మనం మాల వేసుకున్నామంటే స్వామివారికి మనం అపవిత్రం చేసేటువంటి భావనగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మొదటిసారి మాల వేసిన దగ్గర నుంచి 18వ మాల వేసుకునేంత వరకు ఏదైతే ఈ మాలాధారణ సమయం ఏదైతే మీరు వేసుకునే సమయం ఉందో దానికి 3 రోజుల ముందు నుంచే మీరు నిష్టగా ఉన్నప్పుడే స్వామివారికి అనుగ్రహాన్ని మీరు పొందుతూ ఉంటారు. శరణమయ్యప్ప.